హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి మరియు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 23 మే 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి ఈరోజు మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అంశం, మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం మనకి ఈరోజు వార్తలో నిలిచింది. ఆ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏంటి? ఆ మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి నూతనమైనటువంటి ఇటీవల కాలంలో కూడా చూసాం. మన మధ్యప్రదేశ్కి సంబంధించి బక్స్వాకా ఉద్యమం అని చెప్పి వివిధ రకాలైనటువంటి అంశాలతో ఎప్పుడు కూడా మనకి అప్డేట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో అటువంటి అంశంతో మరొక నూతనమైన కార్యక్రమంతో ఈరోజు మనకి వార్తలో నిలిచింది. అదేంటి అంటే, మనకి అంకుర్ అని చెప్పే ఒక కార్యక్రమం. అంకుర్ అనే కార్యక్రమం మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క సీఎం గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రారంభించినటువంటి ఒక నూతనమైనటువంటి కార్యక్రమమే ఈ అంకుర్ అనే కార్యక్రమం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడిని కూడా ఒక భాగస్వామ్యం చేయాలి. సో ఎందులో భాగస్వామ్యం చేయాలి అంటే, దేశవ్యాప్తంగా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క సిచ్యువేషన్లో చెట్లను నాటడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్గా చెప్పుకోవచ్చు. సో అటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది కార్యక్రమం అనేది చేపట్టింది. అంకుర్ అనే ఒక కార్యక్రమం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడిని కూడా అందులో భాగస్వామ్యం చేస్తూ చెట్లను నాటడం, ప్రాణవాయువు పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి పురస్కారాన్ని కూడా ప్రారంభించడం అనేది జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ విధంగా చెట్లను సంరక్షించేందుకు గాను ఒక ప్లాంటేషన్ కొరకు ఒక స్కీమ్ను స్థాపించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఆ యొక్క స్కీమ్ ఏంటి అంటే, అంకుర్ అనే ఒక స్కీమ్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి రాష్ట్ర సీఎం గారు అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నిన్నటి రోజున ప్రారంభించడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడిని కూడా దానిలో యొక్క బాధ్యత అనేది స్వీకరించాలి అని చెప్పే ఉద్దేశంతో దాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. దీని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి పురస్కారాన్ని కూడా చేపట్టారని చెప్పాము. అదే మనకి మెయిన్గా తీసుకుంటే ప్రాణవాయువు. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో, ఈ యొక్క కరోనా కాలంలో ఏ ఒక్క వ్యక్తి మరణించినా సరే దానికి కారణం ఏంటి? ఆక్సిజన్ సప్లై. సో ఆక్సిజన్ సప్లై అంటే ప్రాణవాయువు లేకపోవడం వల్ల మరణించడం అనేది జరుగుతుంది. సో అటువంటి అంశానికి సంబంధించి ఆ యొక్క పేరుతో ప్రాణవాయువు అని చెప్పి ఒక పురస్కారాన్ని కూడా ప్రారంభించడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఏ పౌరుడు ఎక్కువ చెట్లు నాటుతూ వాటిని సంరక్షించడంలో ముందు స్థాయిలో ఉంటారు, మొట్టమొదటి స్థానంలో ఉంటారు, వారికి ఈ పురస్కారాన్ని అందించడం అనేది జరుగుతుందని చెప్పి ఈరోజు వెల్లడించడం అయితే జరిగింది. అండ్ కొన్ని అంశాలను కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఏంటి అంటే, కృత్రిమ ఆక్సిజన్పై ఈరోజు డిపెండ్ అవుతున్నాం. సో ఇటీవల కాలంలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్కి కారణంగా మనం ఫ్యూచర్స్ కూడా ఈ విధంగా ఉండకూడదు. ఆర్థిక లాభం కోసం చెట్లను నరికివేసి ప్లాంటేషన్ అనేది తగ్గించేసి ఈ విధంగా వాటిని అమ్ముకోవడం వల్ల ఈ స్థితి అనేది రావడం అనేది జరిగింది అని చెప్పి వెలువరించడం అనేది చాలా చక్కగా వీరు వివరించడం అనేది జరిగింది. సో ఇలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ పురస్కారం ద్వారా ప్రతి ఒక్క పౌరుని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలి అని చెప్పి వారిని యొక్క పురస్కారం పేరిట ఆకర్షించే ప్రక్రియ ఈ యొక్క అంకుర్ అనే కార్యక్రమం. సో ఈ అంకుర్ కార్యక్రమం ద్వారా ఎవరైతే చెట్లను నాటారో వారందరి చేత కూడా చెట్లను నాటించి వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పురస్కారాన్ని కూడా అందించేటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అనేది జరిగింది. ఒక దాని కొరకు అని చెప్పి ఒక టోటల్గా ఒక ఆర్టికల్ కూడా మనం చూడడం అనేది జరిగింది. సో చెట్లకు సంబంధించి, ప్లాంటేషన్కి సంబంధించి ఒక ఆర్టికల్ని కూడా చూసాం. ఒక ఆర్టికల్ చెట్లను నాటే కార్యక్రమం 48A అని చెప్పి చూసాం. ఆదేశిక సూత్రాలు పర్యావరణ సంరక్షణ కోసం, అటవీ పరిరక్షణ కోసం, అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి, ప్లాంటేషన్ ఇంక్రీజ్ చేయాలి అని చెప్పే ఒక వినూత్నమైనటువంటి అంశాలను పొందుపరిచినటువంటి ఆర్టికల్ ఏది అంటే మనకి ఆర్టికల్ 48A. సో దీనిలో మనకి ఈ యొక్క పర్యావరణ సంరక్షణ కోసం, అటవీ విస్తీర్ణం కోసం, అడవులను ఎలా పరిరక్షించాలి అండ్ వారి యొక్క సంరక్షణ కోసం ఎటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి కీలకమైనటువంటి అంశాల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి అంశాలు మనకి 48 ఆర్టికల్లో పొందుపరచడం అనేది జరిగింది. సో ఇది మనకి పాలిటీ పరంగా తీసుకుంటే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో అతి ముఖ్యమైనది. సో మీరు ఎప్పుడైనా సరే పాలిటీ అనేది మీరు చూసేటప్పుడు ముఖ్యంగా ఈ ఆర్టికల్స్కి సంబంధించి ఏ ఆర్టికల్లో ఏముంది, ఏ టాపిక్కి సంబంధించి ఉంది, సో దాని పట్ల ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేయండి. సో దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఈరోజు మనం చూస్తే ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైన అంశం
అంకుర్ అనే ఒక కార్యక్రమం సీఎం గారు అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి పేరిట ఈ రోజు మనకి ప్రారంభమైంది. సో అందుకు గాను ఒక పురస్కారాన్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది, ప్రాణవాయువు. చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు గమనించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ పరీక్షలో మనకి ఎక్కువగా కూడా ఈ యొక్క అడవులకు సంబంధించి ఎందుకు అవసరం అంటే ఆక్సిజన్ సప్లై మనకి కేవలం కృత్రిమంగా కాకుండా సహజంగా వచ్చేటువంటి ఆక్సిజన్ అనేది కేవలం మనకి చెట్ల ద్వారా మాత్రమే లభిస్తుంది. సో అటువంటి చెట్లను పెంచడం అండ్ వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం, వాటి అభివృద్ధి కొరకు చేసేటువంటి కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. సో అటువంటి రాష్ట్రంలో ముందంజలో ఉన్నది ఏంటి అంటే మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఇటీవల కాలంలో కూడా వివిధ అంశాలతో మనకి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది వార్తలు నిలిచింది. ఆక్సిజన్ ఆన్ వీల్స్ అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి యాప్స్ ద్వారా అండ్ అదేవిధంగా బక్స్వాకా ఉద్యమం అని చెప్పి వివిధ రకాలైనటువంటి విప్లవాల ద్వారా సో ప్రజలను చైతన్యం చేయడం, సో ఈ విధమైనటువంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క అంకుర్ అనే కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రభుత్వం అనేది చేపట్టడం జరిగింది. సో అటువంటి వాటికి ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం ఇటీవల కాలంలో తెలంగాణ స్టేట్ కూడా వివిధ అంశాలతో మనకి మెయిన్గా ఈ యొక్క అడవులకు సంరక్షించి పరిరక్షించే విషయంలో అండ్ పర్యావరణ సంరక్షణ కోసం కీలకమైన అంశాలను చేపట్టే రాష్ట్రంగా తీసుకున్నాం. అండ్ ఈ రోజు మనకి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి రాష్ట్రాల జాబితాలోకి చేరడం అనేది జరిగింది. సో ఇది మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంకుర్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒక పురస్కారాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలుంచినటువంటి మరొక అంశం ఏంటి అంటే గో సంరక్షణ. సో పశువులను సంరక్షించాలి అని చెప్పే ఒక ఉద్దేశంతో మరొక రాష్ట్రం మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. ఆ రాష్ట్రం ఏది అంటే అస్సాం రాష్ట్రం. గో సంరక్షణను ఒక కీలకమైనటువంటి అంశంగా తీసుకొని ఈ రోజు మనకి అస్సాం రాష్ట్రం వార్తలో నిలిచింది. నూతనంగా సీఎంగా వ్యవహరించినటువంటి హిమంత్ బిశ్వ శర్మ అస్సాంకి నూతనమైనటువంటి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వీరు ఇటీవల కాలంలో ఇంపార్టెంట్, మనకి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎలక్షన్స్కి సంబంధించి ఈ యొక్క 5 రాష్ట్రాలకి ఎవరు సీఎంలుగా వ్యవహరిస్తున్నారు అండ్ నూతనమైనటువంటి గవర్నర్స్గా ఎవరు పదవి స్వీకారం చేశారు అండ్ పదవులను చేపట్టినటువంటి గవర్నర్స్ పేర్లు కావచ్చు అండ్ సీఎంల పేర్లు కావచ్చు, వీటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్లో ఈ యొక్క నూతనమైనటువంటి సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారి గురించి కావచ్చు అండ్ గవర్నర్స్కి సంబంధించి ముఖ్యంగా మనకి వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి గవర్నర్స్ గురించి కూడా డీటెయిల్గా చెప్పడం అనేది జరిగింది. సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేస్తే ఈ రోజు మనకి అస్సాం రాష్ట్రం గవర్నర్ గారు జగదీష్ ముఖేవాన్ గారు చేసినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా గోవులకు అన్యాయం జరుగుతుందని చెప్పి అండ్ కౌస్ని అక్రమంగా వాటిని ఇతర దేశాలకు తరలించడం కావచ్చు, గోవధ, సో ఇటువంటి అంశాలు అనేవి మనకి ఎక్కువగా కూడా ఈ యొక్క అస్సాం రాష్ట్రంలో జరుగుతున్నట్లుగా వీరు కీలకంగా నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అక్రమ రవాణాకు సంబంధించి ఇటీవల కాలంలో కూడా 100 గోవులకు పైగా అక్రమంగా రవాణా చేయడం అండ్ వాటిని గోవధ చంపడం, ఇటువంటి కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉండడంతో సో వాటి యొక్క పరిరక్షణ కోసం వాటిని సంరక్షించేందుకు ఒక బిల్లును కూడా రూపకల్పన అనేది ఈ రోజు చేయడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే మనకి 15th అసెంబ్లీ సెషన్స్లో మనకి మెయిన్గా 15వ అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి గో సంరక్షణకు ఒక చట్టాన్ని కూడా చేస్తామని చెప్పి అస్సాం రాష్ట్ర గవర్నర్ గారు చేసినటువంటి ఒక కీలకమైన ప్రకటన ఈ రోజు వార్తలు నిలిచింది. సో పశువులను సంరక్షించాలి. మెయిన్గా తీసుకుంటే మనకి ఒక ఆర్టికల్స్లో పొందుపరిచినటువంటి మరొక అంశం ఏంటి అంటే వ్యవసాయానికి సంబంధించి ఉపయోగించే జీవులకు సంబంధించినటువంటి వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి సంరక్షణ చట్టాలు అనేవి మనకి రాజ్యాంగంలో పొందుపరిచారు. సో అటువంటి వాటిలో గోవులు కూడా ఉండడం అనేది మనం చెప్పుకోవచ్చు. సో మెయిన్గా తీసుకుంటే ఇది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 48 మనకి ఇంపార్టెంట్. వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి జీవులను పరిరక్షించాలి అనే ఒక చట్టం కూడా మనకు ఉంది. మెయిన్గా తీసుకుంటే సో ఈ యొక్క అంశం పట్ల వాటికి ఆ యొక్క గోవులకు సంబంధించి ఒక సంరక్షణ చట్టాలను కూడా త్వరలోనే ప్రవేశపెట్టి వాటిని సంరక్షిస్తామని చెప్పి ఈ రోజు మనకి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కీలకమైన ప్రకటన ఈ రోజు వార్తలు నిలిచింది. సో ఆ యొక్క రాష్ట్ర గవర్నర్ గారు జగదీష్ ముఖేష్ గారు చేసినటువంటి ఒక కీలకమైన అంశం గోవుల సంరక్షణ కోసం అండ్ వాటి యొక్క అక్రమ రవాణాను అరికట్టేందుకు గాను ఒక కీలకమైనటువంటి గో సంరక్షణ చట్టాన్ని త్వరలో నూతనంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి ఈ రోజు మనకి వెలువరించడం అయితే జరిగింది. అండ్ దీంట్లోనే మనకి మరొక అంశం ఏంటి అంటే బావోగాన్ రైస్. ఇటీవల మనం చూసాం నిన్నటి క్లాస్లో కూడా బావోగాన్ రైస్ అని చెప్పి ఉత్తరాఖండ్ మనకి యూకేకి వీటిని ట్రాన్స్ఫర్ చేయడం, ఇంపోర్ట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి సో అటువంటి మరొక అంశం మనకి ఈ రోజు కూడా మనకి ఈ యొక్క బావోగాన్ రైస్ అని చెప్పి ఆ బ్లాక్ రైస్ అని చెప్పి ఒక అంశం ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. సో ఈ ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క బావోగాన్ రైస్ ఆ రెడ్ రైస్కి సంబంధించి ప్రత్యేకంగా తరచూ వార్తలో నిలిచేటువంటి అంశాల పట్ల శ్రద్ధ వహించండి. పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ యొక్క అంశాలను శ్రద్ధగా
వహించండి. సో ఇది మనకి ఈ యొక్క గో సంరక్షణకు చట్టానికి సంబంధించినటువంటి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి అంశం. సో దీనికి ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే జగదీష్ ముఖేగాన్ గారు, అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వారు ఎవరంటే హిమంత్ బిశ్వ శర్మ. సో ఈ యొక్క రాష్ట్రాల గవర్నర్స్ అండ్ ముఖ్యమంత్రుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల నుంచి మరొక అంశం ఏది అంటే కరుణాదేవి ఆలయం. సో చాలా ఇంపార్టెంట్, మనకి ఇటీవల కాలంలో యొక్క ఆలయాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి అంశాలు అనేవి వస్తున్నాయి. ఇండియాలోనే టెంపుల్ సిటీ అని పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి తమిళనాడు అని చెప్పవచ్చు. సో ఈ యొక్క తమిళనాడుకి సంబంధించి ఇరుగురు అనే ప్రాంతంలో కరుణాదేవి ఆలయం అనేది ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో కూడా చూసాం మనం ఈ యొక్క ఆ యొక్క ప్రజలు అనేవారు వారికై వారుగా దీనిని నిర్మించుకోవడం అనేది జరుగుతుంది. సో ఇటీవల కాలంలో వివిధ రకాలైనటువంటి సినీ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వారికి కూడా ఈ యొక్క ఆలయాలు అనేది నిర్మించడం వీరికి తెలిసిందే. సో ఈ యొక్క తమిళనాడు స్టేట్కి సంబంధించి ఎవరైతే వారికి మేలుకరంగా ఉపయోగకరంగా ఉన్నారు అని అనుకుంటారో సో వారి వరకు వారి ఒక దేవాలయాన్ని నిర్మించి వారికి పూజలు పురస్కారాలను చేయడం అనేది వారికి అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా చెప్పుకోవచ్చు. సో అటువంటి మరొక అంశంతో ఈ రోజు మనకి తీసుకుంటే కరుణాదేవి ఆలయం అని చెప్పే ఒక అంశం ఇండియాలోనే టెంపుల్ సిటీగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఇరుకూర్ అనే ప్రాంతంలో దీనిని యొక్క కరుణా దేవాలయం అనేది ఈ రోజు ఏర్పాటు చేసి వార్తలు నిలిచారు. ప్రజలే ఒక శిల్పాన్ని నిర్మించి వాటికి పూజలు పురస్కారాలు ప్రారంభించారు. అనేక భక్తులు వేలాదిగా దీనికి తరలి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వారు ఒక కరుణా దేవాలయం చెప్పి ఒక కరుణా దేవి అని చెప్పి ఒక ఆలయాన్ని నిర్మించి వారికై వారే నిర్మించి పూజలు పురస్కారాలను ప్రారంభించి వేలాదిగా భక్తులను తరలి వస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క కరుణాదేవి ఆలయం పేరిట కరోనా వ్యాప్తిని అత్యధికంగా దీన్ని చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఈ విధంగా గుంపులుగా కూడి ఆ యొక్క మందిరంలో నివసించడం వల్ల లేదా ఆ యొక్క ఆలయంలో వీరు ప్రవేశించడం వల్ల ఎక్కువగా కూడా ఈ యొక్క కరోనా వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. సో మనుషుల వాళ్ళకు వారుగానే చేస్తున్నటువంటి ఈ యొక్క అంశాల పట్ల తీవ్రమైనటువంటి వివాదాస్పదమైన వెలువడుతుంది. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క కరుణాదేవి ఆలయం అనేది ఈ యొక్క టెంపుల్ సిటీలో పేరు ప్రఖ్యాతి పొంది ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే వ్యాక్స్ అండ్ స్క్రాచ్ అని చెప్పే ఒక ప్రోగ్రామ్ మనకి ఈ రోజు ముఖ్యమైన అంశంగా తీసుకుంటాం. వ్యాక్సిన్ని స్క్రాచ్ చేయడానికి అని చెప్పే మీనింగ్. న్యూయార్క్ స్టేట్లో దీనిని దాదాపు 10 వ్యాక్సినేషన్ సెంటర్లను ఉపయోగించి ఈ యొక్క వ్యాక్స్ అండ్ స్క్రాచ్ అని చెప్పే ప్రోగ్రామ్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఎవరైతే అమెరికా సిటిజన్స్ కావచ్చు అండ్ న్యూయార్క్ సిటిజన్స్ కావచ్చు వ్యాక్సినేషన్ వేయించుకోవాలి అని చెప్పి ఉన్నారో వారికి ఒక లాటరీ లాగా దీనిని ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం లాటరీస్ అనేది ఏంటి అంటే ఒక డే మనం తీసుకుంటాం అండ్ నెక్స్ట్ డే వచ్చేసరికి దాని యొక్క నెంబర్ సిరీస్ని మనకి వెలువరించడం అయితే జరుగుతుంది. దాని ద్వారా మనకి ప్రైజ్ అనేది వస్తుందా రాదని చెప్పి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటి వాటికి తీసుకుంటే మనకి ఈ యొక్క వ్యాక్స్ ఇక లాటరీకి సంబంధించి అటువంటి ఒక అంశంతో ఈ రోజు మనకి వ్యాక్స్ అండ్ స్క్రాచ్ అని చెప్పే ఒక ప్రోగ్రామ్ ని వీరు స్థాపించడం అయితే జరిగింది. ఎందుకోసం దీన్ని ఈ విధంగా ఈ యొక్క రూపకల్పన చేశారు అంటే కేవలం ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం అండ్ ప్రజలను ఆకర్షించడం కోసం. ప్రస్తుతం ఇప్పటికీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావచ్చు, యుఎస్ఏ ఇటువంటి వాటిలో మెయిన్గా తీసుకుంటే ప్రజలు ఆ యొక్క వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి భయపడుతూ ఉన్నారు. సో అటువంటి వారందరినీ కూడా ఆకర్షించేందుకు గాను అటువంటి వారందరినీ కూడా వారి యొక్క ఆ యొక్క వ్యాక్సినేషన్ పక్కన అవగాహన కల్పించేందుకు గాను చేపట్టినటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం మనకి ఈ వ్యాక్స్ అండ్ స్క్రాచ్ అని చెప్పే ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క లాటరీని దీనిని చూపించి ప్రజలను ఆకర్షించి ఇలా లాటరీ ఇస్తూ వారికి ఆకర్షణ చేస్తూ ఎవరైతే ఇలా వ్యాక్సిన్ వేయించుకుంటారో వారికి $20 విలువైనటువంటి లాటరీని ఉచితంగా అందజేస్తూ అండ్ అదే విధంగా ఆ లాటరీ ద్వారా ప్రజల్లో కనుక ఏదైనా ఒక మనీ కానీ వస్తే వారికి ఆ యొక్క మనీని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ప్రజలను ఆకర్షిస్తూ వారికి వ్యాక్సినేషన్ సెంటర్స్లో వ్యాక్సిన్ కంప్లీట్ చేస్తూ ఆ దేశంలో ఉన్నటువంటి భద్రతాపరమైనటువంటి అంశాల పట్ల అండ్ ఆ వ్యాక్సిన్ని పూర్తి చేయాలని చెప్పే ఉద్దేశంతో చేపట్టినటువంటి ఒక కార్యక్రమమే మనకి ఈ యొక్క వ్యాక్స్ అండ్ స్క్రాచ్ ప్రోగ్రామ్. సో మెయిన్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజలను ఆకర్షించి ఈ యొక్క లాటరీ యొక్క పద్ధతి ద్వారా వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేటువంటి ఒక కార్యక్రమమే మనకి యొక్క వ్యాక్స్ అండ్ స్క్రాచ్ అని చెప్పే ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా దాదాపు 10 వ్యాక్సినేషన్ సెంటర్స్ని నిర్మించి అండ్ ఆ వ్యాక్సినేషన్ సెంటర్స్లో ఈ యొక్క ఆకర్షించి ఈ యొక్క లాటరీ అనే ఒక పేరిట ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పే ఒక అంశంతో ప్రజలను ఆకర్షించేటువంటి ఒక కీలకమైనటువంటి అంశంతో ఈ రోజు మనకి వ్యాక్స్ అండ్ స్క్రాచ్ అని చెప్పే ప్రోగ్రామ్ వార్తలో నిలిచింది.
చాలా ఇంపార్టెంట్. మనకి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో వ్యాక్సినేషన్స్కి సంబంధించి అండ్ వాటిపైన వస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎవరైతే ఇలా ఈ యొక్క ల్యాట్రీస్ ద్వారా ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను కంప్లీట్ చేసుకుంటారో వారికి $20 కూడా విలువైనటువంటి ఒక డాలర్స్ని ఇవ్వడమని, సో ప్రజలకు వారంతట వారే మనీ ఇచ్చి మరీ వ్యాక్సినేషన్ అనేటువంటి ఒక ప్రక్రియను మొట్టమొదటిసారి ప్రపంచంలోనే మనకి ఈ యొక్క యుఎస్ఏలో స్థాపించడం అనేది జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వాతావరణం వ్యాక్స్ అండ్ స్క్రాచ్కి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వాతావరణం మరొక అంశం ఏంటి అంటే ఢిల్లీ హైకోర్టు ఈ యొక్క కీలకమైనటువంటి 2 ప్రకటనలతోటి మనకి వార్తలు చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కూడా మనకి వార్తలు నుంచినటువంటి అలహాబాద్ హైకోర్టు కావచ్చు, వివిధ రకాల హైకోర్ట్స్కి సంబంధించి అండ్ వాటి పట్ల ఉన్నటువంటి యొక్క అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఎందుకు అంటే హైకోర్ట్స్కి సంబంధించి నూతనంగా నియమితులైనటువంటి అంశాలు కావచ్చు అండ్ నూతనంగా తీసుకొచ్చినటువంటి ఒక ప్రకటనలు కావచ్చు, కీలకమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ యొక్క కరోనా కాలంలో ఏ అంశం పట్ల వారు ఒక కీలకమైన ప్రకటన చేస్తున్నారు అండ్ దేని పట్ల వారు ఈ యొక్క అంశాన్ని వెలువరిస్తున్నారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకోసం చేస్తున్నారు, సో ఇటువంటి అంశాలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ రోజు మనకి మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేస్తే ఢిల్లీ హైకోర్టు చేసినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటనలు మొత్తంగా మనకి 2 అంశాలతో ఈ రోజు వార్తలో నిలిచింది. ఆ 2 అంశాలు ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు జారీ చేయడం అండ్ కాపీ రైట్స్కి సంబంధించి అంశాలు ఇవ్వడం. చాలా ఇంపార్టెంట్. మనకి 2 అంశాలు మెయిన్గా తీసుకుంటే మనకి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలను జారీ చేస్తుంది అండ్ కాపీ రైట్స్కి సంబంధించి కూడా కొన్ని అంశాలను వెలువరించడం అయితే జరిగింది. సో ప్రస్తుతం తీసుకుంటే మనకి ఈ యొక్క అంశాల పట్ల చూసుకుంటే చాలామంది పొద్దున్నే లేచేసరికి మన యొక్క వాట్సాప్ గ్రూప్స్కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేయడం అనేది ఒక షేరింగ్ ఆప్షన్ అనేది మనకు ఉంటుంది. గ్రూప్స్లో షేర్ చేయడం, లేదంటే పొద్దునే మనం నిద్ర లేవగానే వీటిని యూజ్ చేస్తూ ఆ యొక్క మొబైల్ ఫోన్స్ ద్వారా ఏ యొక్క అంశం వచ్చినా సరే గ్రూప్స్లో షేర్ చేయడం, ఇటువంటివి మనకి కామన్ అయిపోయాయి. కానీ ప్రస్తుతం ఉన్న ఈ కరోనా కాలం అయితే అవి మరీ విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇటీవల కాలంలో కూడా తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల కొన్ని కేసెస్ కూడా మనకి వెలువరించడం అనేది చూసాం. సో అటువంటి అంశాల్లో మరొక అంశం ఈ రోజు వెల్లువెత్తింది ఏంటి అంటే పొద్దునే ఎవరైతే ఈ యొక్క గ్రూప్స్ని ఓపెన్ చేస్తే ప్రజెంట్ మనకి ఈ పేపర్స్ అని చెప్పి ఉంటాయి. ఈ పేపర్స్ ఎవరైతే ఈ యొక్క న్యూస్ పేపర్స్ని విడిగా ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లోనే వీటిని మనకి అవైలబుల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. సో ఆ యొక్క టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాల్సిన రీతిలో వాడుకోకుండా ఈ పేపర్స్ని గ్రూప్స్లో షేర్ చేయడం. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క ఈ పేపర్స్ని డౌన్లోడ్ చేసి ఆ డౌన్లోడ్ చేసిన వాటిని ఇతర గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం అనేది ఒక క్రైమ్గా ఈ రోజు మనకి ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు అనేది వెలువరించడం జరిగింది. ఎందువల్ల అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ మనకి మెయిన్గా తీసుకుంటే నవభారత్ అని చెప్పి సో ఇటువంటి ఒక గొప్ప కంపెనీస్ అని ఒక పిటిషన్ని దాఖలు చేయడం అనేది జరిగింది హైకోర్టులో. ఇలా పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసి వాటిని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల దానిని కొనేవారి సంఖ్య తగ్గిపోయింది. ఆఫ్లైన్లో మా యొక్క పేపర్స్ని కొనుగోలు చేసేటువంటి వారి సంఖ్య తగ్గిపోయింది. దాదాపుగా మేము నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది ఈ యొక్క కార్యక్రమాల వల్ల అని చెప్పి వీరు ఒక కేసుని ఫైల్ చేయడం అయితే జరిగింది. సో దానికి అనుగుణంగా ఈ రోజు మనకి యొక్క ఢిల్లీ హైకోర్టు చేసినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన మనకి మెయిన్గా తీసుకుంటాం. అదేంటి అంటే ఇలా ఎవరైతే పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసి వాటిని వారు చూసుకోవచ్చు, ఎవరైనా సరే ఒక పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి వారు ఉపయోగించుకోవచ్చు. కానీ ఒక 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న ఒక గ్రూప్లో కానీ ఫార్వర్డ్ చేస్తే అది ఒక క్రైమ్గా పరిగణించబడి వారిని శిక్షకు అర్హులుగా పరిగణించడం అయితే జరుగుతుంది. సో ఇలా తీసినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఢిల్లీ హైకోర్టు మనకి వెలువరించింది. ఎవరైతే ఈ యొక్క వర్షన్స్లో అంటే ఈ విధంగా ఈ యొక్క ఈ పేపర్స్ని డౌన్లోడ్ చేసి 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న గ్రూప్లో కానీ షేర్ చేస్తే లేదా ఫార్వర్డ్ చేస్తే వారు క్రైమ్గా పరిగణించబడి వారికి శిక్షకు అర్హులుగా పరిగణించబడుతుంది అండ్ వారికి జైలు శిక్షను కూడా విధించబడుతుంది అని చెప్పి ఈ రోజు ఒక కీలకమైన ప్రకటన ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఎందుకోసము అంటే ఈ పేపర్స్ అనే వాటిని మనం ఇటీవల కాలంలో చూసాం. ఈ యొక్క ఆన్లైన్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆఫ్లైన్ కంటే ఆన్లైన్కి ప్రిఫరెన్స్ ఇచ్చి వాటిని డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అది కూడా ఉపయోగకరమే. కానీ ఎవరైతే ఈ విధంగా 10 మంది లేదా ఇలా ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్న గ్రూప్లో షేర్ చేయడం వల్ల వారు దాన్ని చూసేటువంటి యొక్క అంశం అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల వారికి వచ్చేటువంటి ఆదాయం అనేది తగ్గిపోతుంది. సో ఇటువంటి అంశాల పట్ల వారు ఆ యొక్క 2 సంస్థల వారు కూడా దీన్ని ఒక కేసుగా పరిగణించి పిటిషన్ అనేది దాఖలు చేయడం అనేది జరిగింది. సో దానిని గమనించినటువంటి అండ్ దాన్ని పరిశీలించి ఢిల్లీ హైకోర్టు చేసినటువంటి ఒక కీలకమైన ప్రకటనే మనకి ఇది. సో ఇలా ఎవరైతే దాన్ని 10 లేదా అంతకంటే మంది ఎక్కువ ఉన్నటువంటి గ్రూప్లో షేర్ చేస్తే వారు శిక్షకు అర్హులు
అర్హులుగా అండ్ అదొక క్రైమ్గా భావించబడుతుంది అని చెప్పి ఈ రోజు వెలువరించడం అయితే జరిగింది. ఇది మనకి ఈ యొక్క కాపీ రైట్స్కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక టాపిక్ ఇందులోనే మనకి అది ఏంటి అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్. ఇటీవల కాలంలో కూడా చూసాం మనం ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యొక్క కోవిడ్ కాలంలో ఎవరైతే ఈ యొక్క కరోనా బారిన పడి ఉన్నారో వారికి మనకి ముఖ్యంగా అవసరమైనది అతి ముఖ్యమైనది ఏంటి అంటే ఆక్సిజన్, ప్రాణవాయువు. సో ఆ ప్రాణవాయువు అనేది మనకి ప్రతి ఒక్కరూ జీవించడానికి అవసరమైంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా విపత్తు కాలంలో ఆ యొక్క ప్రాణవాయువుపై కూడా జిఎస్టీ విధించడం అనేది అంత కరెక్ట్ కాదు అని చెప్పి ఒక ఉద్దేశంతో సో దీనిపైన ఈ యొక్క జిఎస్టీని రద్దు చేస్తున్నాము. ప్రస్తుతం వరకు ఈ యొక్క కరోనాకి సంబంధించిన ఈ కాలంలో ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ల పైన వసూలు చేసినటువంటి జిఎస్టీని నిలిపివేస్తున్నాము. ఎటువంటి జిఎస్టీ అనేది చెల్లించవలసిన అవసరం లేదు అని చెప్పి ఈ రోజు మనకి ఈ యొక్క జిఎస్టీ సంస్థ సంబంధించిన వారు వెలువరించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకి చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్టికల్, ఒక ప్రకరణ కూడా ఉంది. ఆర్టికల్ మనకి మెయిన్గా తీసుకుంటే ఆర్టికల్ 279A అని చెప్పి ఒక జిఎస్టీ చట్టం ఈ యొక్క మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ యొక్క రాజ్యాంగబద్ధ సంస్థకు సంబంధించి ఒక ఆర్టికల్ కూడా పొందుపరిచారు. ఆర్టికల్ 279A అని చెప్పి ఒక ఆర్టికల్ జిఎస్టీకి సంబంధించినటువంటి ఒక చట్టం. ఇది మనకి మెయిన్గా తీసుకుంటే దీంట్లో వెలువరించారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కాలంలో ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్స్లో ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల పైన జిఎస్టీని విధించేటువంటి పరిక్రమాన్ని నిషేధించి అండ్ ప్రస్తుత కాలంలో వాటిపై జిఎస్టీ అనేది లేకుండా చేస్తున్నామని చెప్పి ఈ రోజు వెలువరించడం అయితే జరిగింది. సో అటువంటి రాష్ట్రాలుగా మనకి మెయిన్గా తీసుకుంటే నెక్స్ట్ మనకి మెయిన్ ఇందులోనే ఒక అంశం ఏంటి అంటే ఒక 2 రాష్ట్రాలు మనకి జిఎస్టీని రియంబర్స్మెంట్ చేసే ఒక అంశంతో మనకి వార్తలు ఇచ్చాయి. ఆ యొక్క రాష్ట్రాలు ఏంటి అంటే గుజరాత్ అండ్ హర్యానా, ఈ 2 రాష్ట్రాలు కూడా మనకి జిఎస్టీని రియంబర్స్మెంట్ చేసి మనకి వార్తలు ఇచ్చాయి. సమాజానికి ఉపయోగపడే వాటిని మెయిన్గా తీసుకుంటే ఎవరైనా ఒకరికి ఒకరు డొనేట్ చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా కాలంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కావచ్చు, లేదంటే ఒక మెడిసిన్స్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇటువంటి వాటిని ఎవరైనా డొనేట్ చేస్తే వాటిపైన ఐటీ అండ్ జిఎస్టీని రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి వెలువరించి మొట్టమొదటి రాష్ట్రంగా మనకి ఈ రోజు వార్తలో నిలిచాయి. ఏంటి అంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఐటీ రిటర్న్స్ని అండ్ జిఎస్టీని మనకి గ్రాస్ డొమెస్టిక్ సర్వీస్ అని చెప్పాం. సో వీటిని రియంబర్స్ చేసుకునేటువంటి ఒక సౌకర్యాన్ని కలిగించి ఈ రోజు మనకి మొట్టమొదటిసారిగా వార్తలో నిలిచిన అంశాలు అండ్ వార్తలో నిలిచినటువంటి రాష్ట్రాలు ఏవి అంటే మనకి గుజరాత్ అండ్ హర్యానా. సో ఈ 2 రాష్ట్రాలు కూడా ఈ ముఖ్యమైనటువంటి ఒక అంశంతో వార్తలు నిలిచాయి. జిఎస్టీని పూర్తిగా రియంబర్స్ చేసేటువంటి ఒక సదుపాయాన్ని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రాలు కల్పించినటువంటి రాష్ట్రాలు ఏవి అంటే మన దేశంలో గుజరాత్ అండ్ హర్యానా. సో ఇది మనకి ఢిల్లీ హైకోర్టు చేసినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన. మెయిన్గా తీసుకుంటే ఈ కీలకమైన అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. హైకోర్ట్స్కి సంబంధించి అది కూడా ఇటీవల కాలంలో వస్తున్నటువంటి హైకోర్ట్స్లో మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో యొక్క హైకోర్టు చేసినటువంటి కీలకమైన ప్రకటనలు అండ్ వాటికి సంబంధించిన అంశాలు అలహాబాద్ హైకోర్టు అని చెప్పి ఇటీవల ఈ వారంలోనే మనం చూడడం అనేది జరిగింది. సో అటువంటి హైకోర్ట్స్కి సంబంధించి వస్తున్న అంశాల పట్ల ప్రత్యేకంగా దృష్టి సాధించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచినటువంటి అంతర్జాతీయ అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచినటువంటి క్రీడలకు సంబంధించినటువంటి అంశాలు. మరొక అంశం క్రీడలకు సంబంధించి చూస్తే ఈ రోజు మనకి ఫిఫా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మనకి ఫుట్బాల్ అకాడమీ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ యొక్క అకాడమీకి సంబంధించిన ఒక కీలకమైనటువంటి ప్రకటన ఈ రోజు వార్తలో వచ్చింది. ప్రపంచంలో అత్యంత అభిమానులు కలిగినటువంటి ఎక్కువగా 50% పైగా అభిమానులు కలిగినటువంటి గేమ్ ఏంటి అంటే మనకి ఫుట్బాల్. మన భారతదేశంలో అయితే తీసుకుంటే దాన్ని క్రికెట్ అని చెప్పవచ్చు. అధికంగా ఆదరాభిమానాలు పొందుతున్నటువంటి గేమ్ ఏది, క్రీడ ఏది అంటే క్రికెట్ అండ్ అలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఫుట్బాల్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఆ యొక్క ఫుట్బాల్ ఫిఫాకి సంబంధించినటువంటి ఒక కీలకమైన ప్రకటన మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఫిఫా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉందని చెప్పి మనం ఇటీవల కూడా చూసాం. సో ఈ యొక్క కీలకమైన ప్రకటన ఏంటి అంటే మనకి ఈ యొక్క ఫుట్బాల్ వరల్డ్ కప్ చాలా ఇంపార్టెంట్. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒక వరల్డ్ కప్ అనేది ప్రతి ఒక్క క్రీడలో, క్రికెట్లో కావచ్చు, వివిధ రకాలైనటువంటి క్రీడల్లో కూడా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఒక క్రీడనే మనకి వరల్డ్ కప్ అని చెప్పి చెప్తాం. సో అటువంటి వరల్డ్ కప్కు సంబంధించినటువంటి ఒక మొట్టమొదటి ప్రపంచంలో ఫుట్బాల్ వరల్డ్ కప్ ప్లే ఎప్పుడు జరిగింది అంటే 1930వ సంవత్సరంలో దీన్ని జరగడం అనేది జరిగింది. సో అటువంటి ఫుట్బాల్కి సంబంధించి అన్ని దేశాలు అన్నిటి నిర్ణయాన్ని తీసుకుని ఒక కీలకమైనటువంటి ప్రకటన ఈ రోజు వెలువరించడం
నిర్వహించడం అయితే జరిగింది. ఈ ఫిఫా వారు ఏంటి అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేటువంటి ఈ యొక్క వరల్డ్ కప్ మ్యాచ్ని లేదా 2 సంవత్సరాలకు నిర్వహించవచ్చా లేదా నిర్వహిద్దామా అని చెప్పి ఒక ఉద్దేశాన్ని వీరు వెలువరించి వారి దగ్గర వారి యొక్క అంశాలను సేకరించడం అయితే జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి వీరు వెలువరించిన ప్రతి దేశము కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ఒక వరల్డ్ కప్ మ్యాచ్ని నిర్వహిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి వారి యొక్క నిర్ణయాన్ని తెలపడం అయితే జరిగింది. సో దానిని వీరు కూడా అంగీకరించి త్వరలోనే దీనిని పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటించడం అయితే జరగబోతుంది అని చెప్పి వెలువరించారు. త్వరలోనే మనకి ఈ యొక్క ఫిఫా ఫెడరేషనల్ మనకి మెయిన్గా ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అకాడమీకి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలు అంటే వరల్డ్ కప్ మ్యాచ్ని 2 సంవత్సరాలకు కుదించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక వరల్డ్ కప్ మ్యాచ్ని నిర్వహిస్తాము అని చెప్పి త్వరలోనే వెలువరించడం అనేది జరగబోతుంది. సో ఇది మనకి ఈ రోజు ఈ యొక్క క్రీడలకు సంబంధించి చూస్తే ఫిఫా అంటే వరల్డ్ కప్ మ్యాచ్కి సంబంధించినటువంటి ఒక కీలకమైన ప్రకటన ఈ యొక్క అంశం అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఇది మనకి క్రీడలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక అంశం ఏంటంటే ఈ రోజు మనకి వార్తల్లోని వ్యక్తులు. సో వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తి అండ్ ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ప్రముఖ చైనాకు చెందినటువంటి శాస్త్రవేత్త, ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్ అని చెప్పి సంకర జాతి మొక్కలకు సంబంధించి ఒక ఫాదర్గా ఒక పితగా పిలువబడుతున్నటువంటి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి యువాంగ్ లాంగ్టింగ్. చాలా ఇంపార్టెంట్. చైనాకు చెందినటువంటి ఒక శాస్త్రవేత్త యువాంగ్ లాంగ్టింగ్ అని చెప్పి ఒక వ్యక్తి ఇటీవల మరణిస్తూ వార్తలో నిలిచారు. ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యతో బారిన పడి ఈ రోజు మరణిస్తూ తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్ అని చెప్పాం. సో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగానే పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి అండ్ చైనాకి చెందినటువంటి శాస్త్రవేత్త. వీరు ఈ రోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. మెయిన్గా తీసుకుంటే 1973వ సంవత్సరంలోనే కృత్రిమ వరి వంగరాడాన్ని సృష్టించి చరిత్రను సృష్టించి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు పొందారు వీరు యువాంగ్ లాంగ్టింగ్ అని చెప్పి ఒక చైనా శాస్త్రవేత్త. మనకి ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్ అని చెప్పి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి. మనకి అదే విధంగా వీరు వివిధ రకాలైనటువంటి పురస్కారాలను కూడా పొందుకోవడం అనేది జరిగింది. ఎన్నో బహుమతులను అండ్ విలువైన పురస్కారాల గ్రహీతగా పేరు ప్రఖ్యాతులు పొందారు. మనకి దేశంలోని మనకి ప్రపంచంలోని అత్యంత విలువైనటువంటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని వీరు సొంతం చేసుకోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఈ వ్యక్తులకు సంబంధించి రంగం ఏంటి అండ్ వీరు ఏ యొక్క పురస్కారాలను పొందుకున్నారు అండ్ ఏ ఇయర్లో వీటిని పొందుకున్నారు, ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో కూడా మనం ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క రంగాలకు సంబంధించి కావచ్చు అండ్ వారు కనుగొన్నటువంటి యొక్క అంశాల పట్ల అండ్ వారికి వచ్చిన పురస్కారాల పట్ల చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. అదేవిధంగా తీసుకుంటే మనకి చైనా ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి అంశాలతో వార్తలో నిలుస్తుంది. అంతరిక్షయానం స్పేస్ సెంటర్స్కి సంబంధించి అదేవిధంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి వారికే ఓన్ స్పేస్ సెంటర్ని స్థాపించుకోవాలనే ఉద్దేశంతో ఒక అంశాల పట్ల వారి యొక్క రోబోట్ని కావచ్చు అండ్ ఇటీవల కాలం ఒక శాటిలైట్ని కూడా పైకి పంపించడం అనేది జరిగింది అండ్ అది మనకి తిరిగి రావడం జరిగింది. అండ్ నిన్నటి రోజున కూడా మరొక శాటిలైట్ని లాంగ్ మార్చ్ 4B యొక్క రాకెట్ని యూజ్ చేసి మరొకసారి అంతరిక్షంలోకి దీనిని పంపించడం అనేది జరిగింది. అది విజయవంతం చెందినటువంటి రాకెట్గా మనకి వెలువరించడం అయితే జరిగింది. సో ఇటువంటి అంశాల పట్ల వివిధ అంశాలతో చైనా తరచూ వార్తలను చూస్తుంది. అదేవిధంగా థియాన్ గిన్ అని చెప్పే ఒక చైనాకి సంబంధించినటువంటి ప్రయోగంలో భాగంగా అంగారక గ్రహంపై ల్యాండ్ అయింది. అదే మనం చూసాం జురాంగ్ రోయర్ అని చెప్పి లాస్ట్ క్లాస్లో చూసాం. జురాంగ్ రోయర్ చైనాకి చెందింది. ఎప్పుడైనా సరే థియాన్ గిన్ అని చెప్పి అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే చైనా దేశం. సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి స్పేస్ సెంటర్స్కి సంబంధించి కావచ్చు అండ్ రకరకాల అంశాలతో ఇటీవల కాలంలో ఒక డ్రగ్ను కూడా కనుగొని వార్తలు నిలిచింది. సో చైనాకు సంబంధిస్తూ తరచూ వస్తున్నటువంటి వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఎందుకోసం అంటే మనకి ఈ యొక్క అంశాలు ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కాలంలో డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, నూతన అధ్యాయాలకు సంబంధించి కావచ్చు, నూతనమైనటువంటి టెక్నాలజీస్కి సంబంధించి కావచ్చు, ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. అవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి వార్తలు నుంచి వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి సెకండ్ పర్సన్ ఎవరు అంటే నరేంద్ర బాత్రా గారు అని చెప్పి పిలువబడేటువంటి ఒక వ్యక్తి. ఇండియన్ హాకీకి ఫెడరేషన్కి ఒక దిగ్గజం అని చెప్పవచ్చు. ఇండియన్ హాకీ ఫెడరేషన్కి చెందినటువంటి వీరు ఈరోజు మరలా ఇంటర్నేషనల్ హాకీ ప్రెసిడెంట్గా గెలిచి వార్తలు నిలిచారు. సో ఏ దేశం పైన అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ వీరు మరలా రెండవసారి కూడా ఇటీవల కాలంలో వీరు ఒక ప్లేయర్గా పనిచేశారు అండ్ ప్లేయర్గా కూడా వర్క్ చేశారు అండ్ అదేవిధంగా ఒక ఇండియన్ ఫెడరేషన్కి ఒక చైర్పర్సన్గా వ్యవహరించారు. సో వివిధ రకాలైనటువంటి పదవులను చేపట్టి
ఫస్ట్ ప్లేయర్ నుంచి ఈ స్థాయికి ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి అండ్ మహోన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. వీరు మరలా ఈ రోజు కూడా ఇంటర్నేషనల్ హాకీ ప్రెసిడెంట్గా నియమితులై గెలిచి వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్ క్రీడలకు సంబంధించి వస్తున్నటువంటి వ్యక్తుల పట్ల అండ్ వారు ఏ రంగానికి సంబంధించిన, ముఖ్యంగా ఏ క్రీడకు సంబంధించిన వారు, సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో వీరు తీసుకుంటే ఈరోజు హాకీ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తిగా వీరిని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా తీసుకుంటే దీనికి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే లస్సా అనే స్విట్జర్లాండ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి నరేంద్ర బాత్రా గారికి సంబంధించినటువంటి ఒక అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే రామ లక్ష్మణ్గా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి విజయ్ పాటివ్ గారు ఈ రోజు మరణిస్తూ వార్తలో నిలిచారు. బాలీవుడ్ ప్రముఖ దిగ్గజం, బాలీవుడ్కి సంబంధించి ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో సినిమాల్లో వ్యవహరించి ఎన్నో నూతనమైనటువంటి అంశాలు, కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి సుపరిచితులు రామలక్ష్మణగా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి వీరు ఈ రోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. ఇటీవల కాలంలో కూడా బాలీవుడ్కి సంబంధించి డైరెక్టర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, చాలా మంది యొక్క ప్రముఖులు మరణిస్తూ వార్తలు నిలిచినారు. సో వారి యొక్క పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. కేవలం వారు ఏ రంగానికి చెందిన వారు ఎప్పుడు మరణించారు, సో అది మనకి సరిపోతుంది. సో వాటి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక పర్సన్ ఎవరంటే బిఏ రాజు గారు. సో బిఏ రాజు ఈ రోజు మనకి సినిమా రంగానికి చెందినటువంటి వీరు, టాలీవుడ్లో 40 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు గుండెపోటుతో మరణిస్తూ వార్తలు నిలిచారు. సో మెయిన్గా ఇంపార్టెంట్ అండి మనకి, ఎందుకంటే ఎవరైతే సినిమా రంగానికి సంబంధించి ఏ రంగమైన టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, హాలీవుడ్ కావచ్చు, ఎవరు మరణిస్తున్నారు అండ్ ఏ సమస్యతో మరణిస్తున్నారు, ఎప్పుడు మరణిస్తున్నారు, సో ఈ యొక్క అంశం పట్ల ఒక ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో అంతకు మించి మనకు అవసరం లేదు. సో ఎవరు ఏ టైంలో అండ్ ఏ ఇయర్, సో ఈ యొక్క అంశాలు ప్రస్తుతం మనకి చాలా ఇంపార్టెంట్. సో పోటీ పరీక్షల్లో కూడా మనకి ఎక్కువగా కూడా ఈ యొక్క అంశాల పట్ల అడగడం అనేది జరుగుతుంది. సో దీని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు. సో గాయస్, ఈ రోజు మనం మెయిన్గా తీసుకుంటే వార్తలో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ క్రీడా సంబంధిత అంశాల గురించి అండ్ వార్తలో నిలిచినటువంటి వ్యక్తుల గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇదే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు అండ్ జాబ్ ప్రొఫైల్స్ గురించి కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ అదే విధంగా నిన్నటి రోజు నుంచి మనం యాప్టిట్యూడ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. మా వీడియోస్ కానీ, మాకు డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే, మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ను మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.